హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహిత్య రాజుస్ కిచెన్. ఓకే అండి. నేనైతే ఈ వీడియోలో న్యూ ఇయర్ కోసం నేను ఇంట్లోకి కొన్ని వస్తువులనైతే కొన్నానండి. అవి ఏమేమి కొన్నాను, మరి వాటి యూజెస్ ఏంటని నేనైతే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మీరు కూడా న్యూ ఇయర్‌కి ఏమేమి వస్తువులు కొన్నారని కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. ఆల్రెడీ మనకి ఈ వస్తువులు కొన్ని ఉంటాయి. కానీ అవి పాతబడిపోవటం వల్లనో, లేకపోతే పాడైపోవడం వల్లనో మనం కొత్త కొత్త వస్తువులనైతే కొంటూ ఉంటాం కదా! అలాగా నేనైతే ఏమేమి వస్తువులు కొన్నానో ఈ న్యూ ఇయర్ కోసం అనేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి. మరి వీడియోలోకెళ్ళి ఏమేమి వస్తువులు కొన్నానో చూసేద్దాం రండి. హలో అండి. ముందుగా నేనిక్కడొచ్చేసి ఇవి అయితే నేను పర్చేస్ చేశానండి. చూస్తున్నారు కదా! ఇవొచ్చేసి డోర్ కర్టన్స్ అనమాట. ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇవి చక్కగా స్కై బ్లూ కలర్‌లో ఉన్నాయండి. నేను షాప్‌లో 3 కలర్స్ అయితే చూసాను. వాటిలో నాకు ఈ క్లాత్ కానీ, కలర్ కానీ చాలా బాగా నచ్చిందండి. చాలా స్మూత్‌గా ఉంది. లైట్ కలర్ షైనీగా కూడా ఉందండి. మనము పెయింట్‌కైతే మేమిక్కడ వైట్ కలర్ వేయించాం కాబట్టి, ఆ వైట్ కలర్‌కి ఈ స్కై బ్లూ అనేది కాంబినేషన్ బాగుంటుందని నేనైతే వీటిని కొన్నానండి. ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా చక్కగా ఉన్నాయి. బ్లూ కలర్ మీద వైట్ అలాగే లైట్ యెల్లో కలర్ పూలొచ్చేసి డిజైన్ అయితే చాలా బాగా నచ్చిందండి. అలాగే క్లాత్ కూడా చాలా బాగుంది. 2 సేమ్ కలర్‌లో 2 తీసుకున్నాను. ఇవి మెయిన్ డోర్‌కి వేయడం కోసమైతే నేను తీసుకున్నానండి. మనకి మెయిన్ డోర్‌కి సైడ్ ఇట్లా మిర్రర్స్ వస్తాయి కదా! వాటికి కవర్ చేయడం కోసమైతే నేను ఈ కర్టెన్స్‌నైతే కొన్నానండి. మెయిన్ డోర్‌కి వేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి స్టీల్ గ్రిల్ అయితే వస్తుందండి. స్టాండు. ఈ రాడ్‌కైతే మనం వీటిని హ్యాంగ్ చేసుకోవాలనమాట. సైడ్ మిర్రర్స్‌కి బయట నుంచి బయటికి కనిపించకుండా లోపల నుంచి ఇవైతే చాలా చక్కగా ఉంటాయండి. అలాగే మనం డోరు క్లోజ్ చేసుకున్నప్పుడు ఈ కర్టెన్ అయితే ఫుల్‌గా వేసుకోవచ్చండి. లేదు మనం డోర్ తీయాలన్నప్పుడు వీటిని సైడ్‌కి ఇలా జరుపుకొని మనం డోర్ అయితే ఓపెన్ చేసుకోవచ్చండి. లేదంటే బయట ఒక కర్టెన్ వేసామంటే ఇవి సైడ్ మిర్రర్స్‌కి ఇలా ఉంచొచ్చనమాట. ఓకే అండి. చూసారు కదా! ఈ మెయిన్ డోర్ కర్టెన్స్ ఎలా ఉన్నాయని మీరైతే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నాకైతే ఈ కలర్ నచ్చి నేను పర్చేస్ చేశాననమాట. మొత్తానికి ఇలాగ వేసిన తర్వాత మెయిన్ డోర్ లుక్ అయితే ఇలా ఉందండి. ఓకే అండి. నెక్స్ట్ ఇవొచ్చేసి రోప్స్ అండి. తాళ్ళనమాట. మనం బట్టలారేసుకోవడానికి దండానైతే కట్టుకుంటుంటాం కదా! అటువంటి తాళ్ళండి. ఇవొచ్చేసి నేను ఈ కలర్ తీసుకున్నాను. యెల్లో కలర్ అనమాట. లేదంటే మిఠాయి రంగు అంటారు వీటిని. ఇవైతే 2 తాళ్ళు తీసుకున్నానండి. వీటిని చూడండి ఇక్కడ ఒక చిన్న ముడి తీసేసి ఇలా లాగామంటే చక్కగా ఇవైతే ఓపెన్ అయిపోతాయండి. స్ప్రింగ్ వచ్చినట్టు వస్తుందనమాట. చూస్తున్నారు కదా! ఇలాగ లాగేసామంటే చక్కగా తాడైతే మనకి ఓపెన్ అయిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో తాడు కూడా ఎలాగా ఓపెన్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక ముడేసి కట్టుంటారు. ఆ ముడిని ఇలాగా తీసామంటే చక్కగా ఈ తాడైతే మనకి ఓపెన్ అయిపోతుందండి. ఇలాగ 2 తాళ్ళని ఓపెన్ చేసిన తర్వాత ఈ రెండిటిని కలిపి నేనిక్కడ ముడైతే వేస్తున్నానండి. ఒక తాడైతే మనకి సరిపోదు దండానికి. అందుకని ఈ 2 తాళ్ళని ఇలాగ కలిపేసి మధ్యలోకి ఇలాగ ముడివేస్తున్నాను. ముడివేసి ఇట్లా గట్టిగా లాగామంటే ఇవైతే మనకి ఫిట్ అయిపోతాయండి. చూసారు కదా! ఇలాగనమాట. ఒక పెద్ద తాడైపోతుంది మనకి. చక్కగా కట్టి మనం బట్టలైతే ఆరేసుకోవచ్చండి. దండం కట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా బట్టలైతే ఆరేసాను. వాతావరణం ఇవాళైతే చల్లగా ఉందండి. మబ్బు కూడా పట్టుంది. కానీ చల్లగా గాలొస్తుంది. గాలికి ఆరిపోతాయనేసి బట్టలనైతే ఈ విధంగా ఆరేసాను. ఓకే అండి. నెక్స్ట్ ఇదొచ్చేసి నెట్టెడ్ క్యాప్ అండి. మనకి పట్టుకోవడానికి పైన హ్యాండిల్ కూడా ఇచ్చారనమాట. చూసారు కదా! ఈ విధంగా చాలా చక్కగా ఉందండి. వైట్, గ్రీన్ కలర్ కాంబినేషన్‌లో వచ్చిందనమాట. ఇది క్యాప్ లాగా చాలా బావుంది. ఇదొచ్చేసి మనము ఫ్రూట్స్ ఏవైనా కొని తెచ్చుకున్నప్పుడు ఫ్రూట్స్ మీద చిన్న చిన్న ఈగలు కానీ, ఏవైనా పురుగులు వాలుతూ ఉంటాయి కదా! అవి వాలకుండా ఈ క్యాప్ అయితే చక్కగా యూజ్ అవుతుందండి. ఇలా డైనింగ్ టేబుల్ మీద కానీ, ఎక్కడైనా మనం ఫ్రూట్స్‌ని ఇలా ప్లేస్ చేసుకున్నప్పుడు, ఆ ఫ్రూట్స్‌ని దాని మీద ఈగలనేవి వాలకుండా, చిన్న చిన్న పురుగులనేవి వాలకుండా ఇదైతే ఇలా క్యాప్ లాగా చక్కగా పెట్టేసుకోవచ్చండి. ఫ్రూట్స్‌కి గూడా మంచిగా ఎయిర్ అయితే పాస్ అవుతూ ఉంటుంది ఈ నెట్‌లోంచి. ఓకే అండి. చూసారు కదా! ఇదైతే ఫ్రూట్స్ మీద ఇలా కవర్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అయిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకే అండి. నెక్స్ట్ ఇదొచ్చేసి స్టీల్ స్టాండ్ అండి. చూసారు కదా! ఎంత చక్కగా ఉందో. మనకి మధ్యలో హోల్స్ అనేవి ఉన్నాయండి. అడుగున చూసినట్లయితే ఇది ప్లేస్ చేయడానికి 3 స్టాండ్‌లయితే వచ్చాయండి. ఈ విధంగా వాటికి ప్లాస్టిక్ రౌండ్స్ కూడా వచ్చాయన్నమాట. ఇలాగ స్టాండ్ చేసుకోవచ్చు. ప్లేస్ చేసుకోవచ్చండి చక్కగా. మధ్యలో హోల్స్ కూడా ఉన్నాయి. వీటిలో వచ్చేసి నేను ఈ స్టాండ్‌లో స్పూన్లు అలాగే ఫోర్క్‌లు అయితే వేస్తున్నానండి. ఇవి తడివి కూడా మనం వేసుకోవచ్చండి. అలా కడిగిన తర్వాత వెంటనే ఇందులో పెట్టేసుకోవచ్చనమాట. ఎందుకంటే అడుగున హోల్స్ ఉన్నాయి కదా! నేను ఈ విధంగా స్పూన్లని అలాగే ఫోర్కుల్ని ఇలా ప్లేస్ చేస్తున్నానండి. ఇవి ఇలా మిడిల్‌లోంచి వేయొచ్చా? లేదంటే రౌండ్ రింగ్స్ ఉన్నాయి చూడండి గ్యాప్స్. ఆ గ్యాప్స్‌లో నుంచి పెట్టొచ్చా అని మీరైతే నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇది ఇలాగ యూజ్ చేసుకోవచ్చా? లేదంటే ఇలా మధ్యలోంచి వేయాలా? లేదంటే సైడ్ నుంచి ప్లేస్ చేయాలా? ఇవి గబుక్కునైతే బయటికి జారొస్తున్నాయండి. ఇది చూసారు కదా! నేను ఇలా పెడుతున్నాను. ఇలా మధ్యలో వేసుకోవాలా? లేదంటే సైడ్ నుంచి ఇలా ప్లేస్ చేయాలా అని మీరైతే కామెంట్ సెక్షన్‌లో నాకు తెలియచేయండి. ఓకే అండి. ఈ విధంగా ఈ స్పూన్‌ల స్టాండ్‌నయితే డైనింగ్ టేబుల్ మీద ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. లేదంటే కిచెన్‌లో కూడా మనం ఇలాగ అరేంజ్ చేసుకోవచ్చండి. చాలా బాగా యూజ్ అవుతుందనమాట.
ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇలా ఇటువంటి ప్లేట్‌లయితే కొన్నానండి. ఇవి ఫైబర్ ప్లేట్‌లనమాట. ప్లాస్టిక్ కాదు, అలాగని పింగాణి కాదండి. చూసారు కదా! ఈ కలర్‌వి ఒక 3, అలాగే ఈ వైట్ కలర్‌లో డిజైన్ వచ్చినవి ఒక 3 అయితే తీసుకున్నానండి. పిల్లలకి ఏవైనా స్నాక్స్ అవి పెట్టడానికి బాగుంటుందనమాట. చూసారు కదా! చాలా చక్కగా ఉన్నాయి. నేనైతే ఒక అర డజన్ అనమాట 6 అయితే తీసుకున్నానండి. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా! నేను ఈ బుట్టనైతే కొన్నానండి. ఈ బుట్ట నిండా చూడండి ఇలాగ హోల్స్ ఉన్నాయి చక్కగా. ఈ బుట్టకి ఒక క్యాప్ కూడా ఉందండి. చాలా బావుంది కదా! ఈ స్కై బ్లూ కలర్ అయితే చాలా బావుందండి అక్కడున్న వాటిలో. ఈ బుట్టకి పైన క్యాప్‌కి చూడండి ఒక 4 హోల్స్ అయితే ఉన్నాయి కదా! ఇలాగ మనం చేయితోటి ఇలా పట్టుకొని మూత తీయడానికి ఈ బుట్టకైతే ఈ క్యాప్‌కి హోల్స్ అనేవి ఇచ్చారండి. ఈ హోల్స్‌లో ఇలా పట్టుకొని మనం ఇలా క్లోజ్ చేయొచ్చనమాట. ఇదొచ్చేసి మనము మాసిపోయిన బట్టలుంటాయి చూడండి. ఆ బట్టల్ని వేసి పెట్టుకోవడానికి నేను కొన్నానండి. ఇది ఇలాగ బాత్రూమ్ బయట ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇందులోనికి మాసిపోయిన బట్టలుంటాయి చూడండి. మనము స్నానం చేసే ముందు విప్పిన బట్టలు, అలాగే బెడ్‌షీట్లు ఏవైనా ఇలాగ వేసుకోవచ్చండి. టవల్స్ అన్నీ ఉతకడానికి ముందు మనము ఈ బిన్నులోనికైతే వేసి పెట్టుకోవచ్చండి. దీనికి హోల్స్ ఎందుకిచ్చారంటే ఇవి మాసిపోయిన బట్టలు కదా! క్లోజ్‌లో ఉందంటే మనం బట్టలు ఉతకడానికి తీసేలోపు స్మెల్ అనేవి వస్తాయండి. అందుకోసమని ఇలాగ హోల్స్ ఇచ్చారనుకుంటున్నాను. చాలా చక్కగా యూజ్ అవుతుందండి మనకి మాసిన బట్టలన్నీ వేసుకోవడానికి. అలాగే దీన్ని బాత్రూమ్ బయటైనా ఇలాగ ప్లేస్ చేసుకోవచ్చండి. లేదంటే మనం వాషింగ్ మిషన్ యూజ్ చేస్తుంటే వాషింగ్ మిషన్‌కి పక్కన కానీ, సైడ్ కానీ లేదంటే ఇలాగ ముందు వైపైన ఇలా పెట్టుకోవచ్చండి. పెట్టుకొని విప్పిన బట్టలు, ఆసిన బట్టలన్నీ కూడా ఇందులోనికి ఇలాగ వేసేసుకొని, మనం వాష్ చేయాలన్నప్పుడు మిషన్‌లోనికి ఈ విధంగా వేసుకోవచ్చండి. అలాగే మిషను వాష్ చేయడం అయిపోయిన తర్వాత అందులోంచి తీసి ఈ బుట్టలోనికి ట్రాన్స్‌ఫర్ చేసుకొని మనం బట్టలు ఆరవేసుకోవచ్చనమాట. ఓకే అండి. చూసారు కదా! ఇదైతే చాలా బాగా నచ్చిందండి. బాగా యూజ్ అవుతుంది కూడా. ఓకే అండి. నెక్స్ట్ చూడండి ఇదొచ్చేసి స్టీల్ మెటీరియల్‌తో వచ్చిందండి. చూసారు కదా! దీనికి అడుగున ఒక క్యాప్ లాగా ఉంది. అలాగే పైన ఒక క్యాప్ లాగా ఉందండి. నెక్స్ట్ దీని బాడీకి మొత్తం ఇట్లాగా హోల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇదొచ్చేసి మనకి అగరబత్తీలు ముట్టించుకోవడానికి బాగా యూజ్ అవుతుందండి. ఈ హోల్స్‌లోంచి మనకి చక్కగా అగరబత్తీల పొగైతే ధూపంలాగా బయటకొస్తుందనమాట. ఇది చూసారు కదా! ఇది అడుగున అనమాట. ఇది పైన క్యాపు. ఇక్కడొచ్చేసి వాళ్ళు దీపం ముట్టించుకోవచ్చు అని చెప్పారండి. ఆయిల్ అది పోసి. ఇది పైన క్యాప్ అనమాట. నెక్స్ట్ ఈ కింద రౌండొచ్చేసి ఇది బాటమ్ ప్లేస్ అండి. ఇక్కడ మనం ప్లేస్ చేయొచ్చనమాట. ఇక్కడ చిన్న చిన్న హోల్స్ ఇచ్చారు చూడండి. దాదాపు మనం 5 అగరబత్తీల వరకు ముట్టించుకోవచ్చనమాట. ఇట్లా ఒక్కొక్క హోల్‌లోనికి అగరబత్తీలనైతే ఇలాగ ప్లేస్ చేసుకున్న తర్వాత వీటిని ముట్టించుకోవచ్చండి. ఇలాగ ముట్టించిన తర్వాత ఈ పైన ఈ గొట్టం లాంటిదుంది చూడండి. అది ఇలాగ పైనుంచి ఇలాగ ప్లేస్ చేసేసుకొని జాగ్రత్తగా మనం చక్కగా ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. లేదంటే హాల్‌లో ప్లేస్ చేసుకోవచ్చు. డైనింగ్ టేబుల్ మీద, విండోస్‌లో, బెడ్‌రూమ్‌లో ఎక్కడైనా సరే ప్లేస్ చేసుకోవచ్చండి. మనకి బట్టలకు అంటుతుంది, బట్టలు కాలుతాయి అనే భయమైతే ఉండదనమాట. ఇది పూర్తిగా కవర్ అయి ఉంటుంది కదా! ఇలాగా మనము ముట్టించి అగరబత్తిని ఇది కవర్ చేసిన తర్వాత ఈ హోస్‌లోంచి చక్కగా ధూపం పొగ అయితే బాగా వస్తుందండి. మనకింక భయమే ఉండదనమాట. బట్టలు అంటుకుంటాయేమో, మనకు కాలుతుందేమో అగరబత్తి అనే భయమైతే ఉండదనమాట. ఓకే అండి. చూసారు కదా! ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. ఓకే అండి. మీకు గనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. ఓకే అండి. నెక్స్ట్ ఇదొచ్చేసి చాట్ అండి. మనం ఇంట్లో కానీ, లేదంటే బయట కసువు చిమ్మినప్పుడు చెత్త ఎత్తివేసుకోవడానికి చాట అనమాట. ఆల్రెడీ నాకుంది. ఆ చాట కొంచెం పాతదయిపోయిందనేసి నేను ఇంకొక ఇటువంటి చాట్‌నయితే కొన్నానండి. చూసారు కదా! కలర్ కూడా చాలా బావుంది. ఓకే అండి. నెక్స్ట్ ఇవొచ్చేసి స్క్రబ్బర్లండి. మనము గిన్నెలు తోముకుంటాం కదా! అంట్లు తోముకునే స్క్రబ్బర్లనమాట. ఇవి కూడా తక్కువ కాస్ట్‌లోనే వచ్చాయండి. ఇదొక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇది చూడండి. ఇదొచ్చేసి మిర్రరు అలాగే దువ్వెనైతే వచ్చేసిందండి. చక్కగా బావుంది. ఇది కూడా చాలా తక్కువ ప్రైస్‌లో వచ్చిందనమాట. మనం మిర్రర్‌లో ఇలాగా మన ఫేస్‌ని చూసుకుంటూ చక్కగా దువ్వెనతోటి కోంబ్ చేసుకోవచ్చనమాట. ఇది మా పిల్లలకి యూజ్ అవుతుందని నేనైతే కొన్నానండి. పింక్ కలర్ చాలా బావుంది కదా! చక్కగా మనకి ప్యాక్‌లో ఇలాగ ప్యాక్ చేసి కూడా వచ్చింది. ఓకే అండి. నెక్స్ట్ ఇదొచ్చేసి ఈజీ పుషింగ్ చాపర్ అండి. మనము థ్రెడ్‌తో లాగే ఉంటాయి కదా! ఇదొచ్చేసి మనం పైనుంచి పుష్ చేసేదనమాట. ఇదెలా వచ్చిందో మీకు చూపిస్తున్నాను చూడండి. ఒక కవర్‌లో అయితే ఇది ప్యాక్ చేసి వచ్చిందనమాట. చూడండి ఇది నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇందులో వచ్చేసి మనకి 2 బ్లేడ్స్ అయితే వచ్చాయండి. చూసారు కదా! ఇది క్యాప్ అనమాట. లోపలొచ్చేసి 2 బ్లేడ్స్ ఉన్నాయండి. ఇదొచ్చేసి ఆనియన్స్ కానీ, క్యారెటు అలాగే లీఫీ వెజిటబుల్స్ మనకేవైనా చాప్ చేసేది. నెక్స్ట్ ఇదొచ్చేసి మజ్జిగ చేసుకునేదండి. మధ్యలో ఇక్కడ ఒక బటన్ ఉంది. దానికి ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత క్యాప్ వచ్చేసి చూడండి ఇక్కడ ఒక బటన్ ఉంది కదా! ఈ బటన్ వచ్చేసి ఈ మజ్జిగ చేసేటువంటి ఈ చాపర్ దానికి ఇలాగ ప్లేస్ చేయాలనమాట. ప్లేస్ చేసిన తర్వాత పైన చూడండి ఈ హ్యాంగ్‌ని ఇలాగ పక్కకి తీసేయాలన్నమాట. తీయగానే ఇది పైకి ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ దీన్నొచ్చేసి పైనుంచి ఇలా జస్ట్ పుష్ చేయడమేనండి. ఇలా పుష్ చేస్తూ ఉన్నామంటే లోపల చూడండి మనకి ఇదైతే తిరుగుతూ ఉంటుంది కదా!
పెరుగు వేసేసి మనం వాటర్ కొన్ని పోసి ఇలాగా పుష్ చేసామంటే చక్కగా మనకి మజ్జిగ లేదంటే లస్సీ అనేది చక్కగా తయారవుతుందండి. ఇలాగ తీసేసుకున్న తర్వాత ఇది తీసేసి నెక్స్ట్ చూడండి ఇది చాప్ చేసేదనమాట. ఆనియన్స్ కానీ లేదంటే క్యారెట్ ఏవైనా ఈ బటన్‌కి ఇదైతే ఇలాగా ఫిట్ చేయాలండి. ఫిట్ చేసిన తర్వాత క్యాప్‌కి ఉన్నటువంటి బటన్ వచ్చేసి ఆ హోల్‌లో ఫిట్ అవ్వాలన్నమాట. ఇలా ఫిట్ అయిన తర్వాత ఇలా పుష్ చేసామంటే చక్కగా మనకి ఆనియన్స్ అలాగే లీఫీ వెజిటబుల్స్, క్యాప్సికమ్ లాంటివి చక్కగా చాపింగ్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఇలా పుష్ చేయడమే. మనకి థ్రెడ్‌తో లాగేదైతే థ్రెడ్ తెగిపోతుందని భయం అనిపించి నేనైతే ఇది చూసానండి. ఇది నచ్చి తీసుకున్నాను. తక్కువ ప్రైస్‌లో కూడా వచ్చిందండి. దీని ప్రైస్ మీకు ఎంతో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నెక్స్ట్ దీన్ని ఇలాగ పుష్ చేసిన తర్వాత మళ్ళీ ఈ హ్యాండిల్‌నయితే ఇలాగ పెట్టేసుకొని ప్యాక్ చేసేసుకోవటమే. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. మన చాపింగ్ చేసుకోవడానికి కూడా ఈజీ మెథడ్ అనిపిచ్చింది. అలాగే చక్కగా మనకి మజ్జిగ, లస్సీ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా వచ్చిందనమాట. దీన్ని మళ్ళీ ఇలాగ ప్యాక్ చేసి పెడుతున్నాను. దీన్ని కిచెన్ వీడియో చేసినప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలని మీకైతే వీడియో చూపిస్తానండి. కిచెన్ వీడియోలు కూడా చూడండి. నెక్స్ట్ ఇదొచ్చేసి డోర్ మ్యాట్ అండి. కొత్తది తీసుకున్నాను. చాలా మెత్తగా బాగుందండి. మాపుకు ఆగుతుందనేసి ఇలాగా కాఫీ కలర్, బ్రౌన్, బ్లాక్ కలర్ మిక్స్ ఉన్నటువంటి మ్యాట్‌నయితే తీసుకున్నాను. ఆల్రెడీ మ్యాట్ ఉంది. కానీ న్యూ ఇయర్ కోసమని ఒక కొత్త మ్యాట్‌నయితే తీసుకున్నాను. ఓకే అండి. నెక్స్ట్ ఇదొచ్చేసి కిచెన్‌లోకి కొన్నానండి. చిన్న చిన్న గాజు జార్లనమాట. దీని మీద ఆల్రెడీ ప్రైజ్ ఉంది చూడండి. చాలా తక్కువ ప్రైజ్‌కే వచ్చిందనమాట. దీన్ని కూడా అన్బాక్సింగ్ చేస్తున్నానండి. మీకు కూడా పర్చేస్ చేసుకోండి. చాలా బాగున్నాయి చిన్న చిన్నగా. దీన్నైతే బ్యాక్ సైడ్ ఇలాగ ఓపెన్ ఉందండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలాగా ఓపెన్ చేసామంటే చక్కగా మనకి ఇదైతే ఓపెన్ అవుతుందండి. ఈ బాక్స్ అనేది చూసారు కదా! ఇలాగా అడుగు నుంచి ఇలాగ ఓపెన్ చేయాలి. చిన్న చిన్నవి 4 గాజు బౌల్‌లయితే చాలా బాగున్నాయండి. వీటి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. మందంగా వచ్చాయన్నమాట. చాలా స్ట్రాంగ్‌గా కూడా ఉన్నాయి. వీటిని ఇలాగ నిలబెట్టుకోవచ్చండి. ఇది చిన్న డాట్ లాగా ఉంది కదా! వీటిని ఇలాగ సైడ్‌కి కూడా పెట్టేసుకోవచ్చనమాట. కిచెన్‌లో మనం వీటిలో ఏవైనా మసాలా దినుసులు, లేదంటే ఉప్పు, కారము, లేదంటే పోపు దినుసులు ఏవైనా వేసి పెట్టుకోవచ్చండి. నాకైతే చాలా బుజ్జి బుజ్జిగా చాలా బాగా నచ్చాయి. ఓకే అండి. ఫైనల్‌గా ఇవి నేను కిచెన్‌లోకి, అలాగే ఇంట్లోకి న్యూ ఇయర్ కోసం కొన్నటువంటి కొత్త వస్తువులండి. ఇవన్నీ కూడా నేను చాలా తక్కువ ప్రైస్‌లో కొన్నాననమాట. ఆల్రెడీ వీటిలో కొన్ని వస్తువులు నా దగ్గరున్నాయి. అవి కొన్ని పాడైపోయాయి. అలాగే కొన్ని బాగా పాతవైపోయాయనమాట. అందుకనేసి వాటి ప్లేస్‌లో నేను ఇలాగా కొత్తవి కొన్ని వస్తువులనైతే కొన్నానండి. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్‌లో కొన్నానండి. మీకు వీటి ధర తెలుసుకోవాలనుకుంటే ఏ వస్తువు ధర కావాలనేది కామెంట్ సెక్షన్‌లో నాతో అడగండి. నేనైతే మీకు కామెంట్ సెక్షన్‌లో రిప్లై ఇస్తాను. ఓకే అండి. ఇది ఇవాల్టి వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం అలాగే కిచెన్ వీడియోస్ వస్తాయండి. అలాగే మన ఛానెల్‌లో కొత్తగా గార్డెన్ వీడియోస్ కూడా చేస్తున్నాము. కొత్తగా గార్డెన్ కూడా స్టార్ట్ చేశానండి. మీరు కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసేవారైతే మీకు యూజ్ అవుతుందనేసి నేను గార్డెన్ వీడియోస్ కూడా పెడుతున్నానండి. చక్కగా బాల్కనీలో, టెర్రస్ మీద అలాగే పెరట్లో కూడా ఈ మొక్కల్ని నాటడము, సీడ్స్‌ని ప్లాంటింగ్ చేయడం అయితే చేస్తున్నాను. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి వెళ్లి గార్డెన్ వీడియో చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.